Hi friends, welcome to ZPHS School Rampivalsa. Today's topic is exercise on identification of kinds of sentences. First one, please help me with this bag. Tell me what kind of sentence it is. ఈ వాక్యంలో సబ్జెక్ట్తో బిగిన్ అవ్వకుండా ప్లీజ్తో బిగిన్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ యాన్ ఇంపరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్, వేర్ డూ యూ లివ్? టెల్ మీ వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఇట్ ఈస్. ఈ వాక్యంలో WH వర్డ్తో బిగిన్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ యాన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. టెల్ మీ వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఇట్ ఈస్. ఈ వాక్యంలో సబ్జెక్ట్తో బిగిన్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది కనుక ఇట్ ఈస్ డిక్లరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, వాట్ ఏ ఫ్యాంటాస్టిక్ మ్యాచ్. టెల్ మీ వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఇట్ ఈస్. ఈ వాక్యంలో వాట్తో బిగిన్ అయింది కానీ సడన్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయబడి ఎండ్లో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ యాన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. నౌ punctuate correctly. First one, what a lovely morning. ఈ వాక్యంలో వాట్తో బిగిన్ అయింది కానీ ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు. ఎందుకంటే ఈ వాక్యంలో సడన్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయబడింది కాబట్టి దీన్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్గా గుర్తిస్తాం. ఈ వాక్యం ఎండ్లో మనం ఎక్స్క్లమేటరీ మార్క్ చేర్చవలసి ఉంటుంది. నెక్స్ట్, డూ యూ లైక్ ఐస్ క్రీమ్. ఈ వాక్యంలో హెల్పింగ్ వెబ్తో బిగిన్ అయింది కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా గుర్తిస్తాం. ఈ వాక్యం చివరిలో మనం క్వశ్చన్ మార్క్ చేర్చాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద ట్రైన్ ఈజ్ లేట్. ఈ వాక్యంలో సబ్జెక్ట్తో బిగిన్ అయింది కాబట్టి ఇది డిక్లరేటివ్ సెంటెన్స్గా గుర్తిస్తాం. ఈ వాక్యం చివరిలో మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్, ప్లీజ్ ఓపెన్ యువర్ నోట్బుక్. ఈ వాక్యంలో సబ్జెక్ట్తో కాకుండా ప్లీజ్తో బిగిన్ అయింది కాబట్టి దీన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్గా గుర్తిస్తాం. ఈ వాక్యం చివరిలో ఫుల్ స్టాప్ చేర్చాల్సి ఉంటుంది. నెక్స్ట్, హౌ ఫన్నీ దిస్ ఈజ్. ఈ వాక్యంలో హౌతో బిగిన్ అయింది కానీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు. ఎందుకంటే ఇందులో సడన్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయబడింది కాబట్టి దీన్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్గా గుర్తిస్తాం. ఈ వాక్యం చివరిలో ఎక్స్క్లమేటరీ మార్క్ చేర్చాల్సి ఉంటుంది.